to give reply to the demands and grants, animal and husbandry, fisheries. I request the minister. Last. కూర్చో రామదాస్ గారు. అధ్యక్ష, ఈరోజు వ్యవసాయం, సహకారం, అదేవిధంగా యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి పద్ధతుల మీద సుమారు 13 మంది సభ్యులు మాట్లాడారు. అధ్యక్ష, వ్యవసాయానికి సంబంధించి 8 మంది సభ్యులు మాట్లాడారు. ముఖ్యంగా మనందరికీ కావాల్సింది ఈ రాష్ట్రానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి శాఖ రంగం, మన ఆర్థిక వ్యవస్థకి వెన్నెముకైనటువంటి ఈ వ్యవసాయ రంగానికి, రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటమే కాకుండా చరిత్రలో ఇప్పటివరకు నాకు తెలిసి ఏ రాష్ట్రంలో, భారతదేశంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో మొట్టమొదటి సంవత్సరంలోనే వ్యవసాయ రంగానికి, సంక్షేమ రంగానికి ఖర్చు చేసినటువంటి ఏకైక ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తుందని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. ఈ బడ్జెట్లో అనేక కార్యక్రమాలు గతంలో ఆగిపోయినటువంటివి, గతంలో ప్రారంభించి కొనసాగిస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలకు కూడా నిధులు సమకూరుస్తూనే ప్రధానమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం, గతంలో జరిగినటువంటి తప్పులను కానీ లేదా ఆనాడు రైతులు పడ్డటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆ పథకాలని తూచా తప్పకుండా అమలు చేయాలనే సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీని ముందుగా తీసుకోవడం జరిగింది. అధ్యక్ష, దాన్ని ప్రభుత్వం నిర్ణయించినటువంటి మేరకి రుణమాఫీ చేశాం. రైతు భరోసా కూడా ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు లేకపోయినా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరంలోనే 7,625 కోట్లు గతంలో ప్రభుత్వంలో ఆగిపోయినటువంటి రైతు భరోసాని వానాకాలం పంట కోసం రైతు బంధు పేరిటనే ఆనాటికి ఉన్నటువంటి వివరాల ప్రకారంగానే దాన్ని కూడా రిలీజ్ చేయటం జరిగింది. తర్వాత ఈ పంటకు కూడా రైతు భరోసాని విడుదల చేస్తున్నామని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. అదేవిధంగా ఉచిత విద్యుత్ యథాతథంగా కొనసాగుతుంది. అధిక భారం అయినప్పటికీ, ఎప్పుడూ లేనటువంటి డిమాండ్ ఉన్నప్పటికీ, నిన్న మొన్న మీరు చూశారు 17,000 మెగావాట్ల యొక్క విద్యుత్ డిమాండ్ ఉన్నప్పటికీ రైతుకి నిరంతరం ఇవ్వాలనే ఉద్దేశంతో భారమైన ఆ పథకాన్ని కూడా కొనసాగిస్తున్నాం. గతంలో లేనటువంటి రైతుకు సంబంధించినటువంటి కొంతమంది సభ్యులు కౌలు రైతులకు ఏ రకంగా మేలు జరుగుతుందని ఆలోచన చేసినప్పుడు మన సన్న రకాలకి రాను తగ్గిపోతూ ఉంది. గతంలో మనం అనుకున్నట్టుగా దిగుబడి తక్కువ అవుతుంది, అందుకనే దొడ్డు రకాలు వేస్తున్నారు. దొడ్డు రకాల కొనుగోలులో ఇబ్బందులు వస్తున్నాయి. దానివల్ల సన్న రకాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో బోనస్ ప్రకటించాం. అధ్యక్ష, అది మంచి ఫలితాలే ఇచ్చింది. గతంలో ఉన్నటువంటి 20-25% సన్న రకాలు వేసేవాళ్ళు ఇప్పుడు 40 నుంచి 50%కి సన్న రకాలు వేసే పరిస్థితికి వచ్చారు. దానివల్ల డైరెక్ట్గా వ్యవసాయం చేసినటువంటి కౌలు రైతులు కావచ్చు, రైతులకు కావచ్చు బోనస్ అనుకున్న మేరకి 1,200 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఆ యొక్క సన్న రకాలు పండించినటువంటి రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. రైతు బీమాని కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా రైతు కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో రైతు బీమాని కూడా కొనసాగిస్తున్నాం. అదేవిధంగా ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని అందరం కూడా ఈరోజు అన్ని రకాలుగా ఈ పథకాలన్నింటినీ అమలు చేయటం కోసం మార్కెట్ సదుపాయాలు మెరుగుపరచడం, అదేవిధంగా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు కూడా చేయబోతున్నాం. అధ్యక్ష, ఈ యొక్క సంక్షేమంలో ముఖ్యంగా రికార్డు స్థాయిలో ఒకే ఒక మొట్టమొదటి పంట కాలంలోనే 32,708 కోట్లు
రైతుల ఖాతాల్లో జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు గౌరవ సభ్యులకి మనవి చేస్తున్నా అధ్యక్ష. దానికి రుణమాఫీకి సుమారు 20,616 కోట్లు చేశాం. రైతు భరోసాకి ఇప్పటికే సుమారు 1,100 కోట్ల వరకు రిలీజ్ చేశాం. అది కాకుండా మిగతా సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా కొనసాగిస్తున్నాం అధ్యక్ష. గతంలో రుణమాఫీ జరిగినప్పుడు కొన్ని ఇబ్బందులు జరిగినాయి అధ్యక్ష. ఆ ఇబ్బందులను తొలగించడం కోసమే మొట్టమొదటి సంవత్సరమే దీన్ని టేకప్ చేయడానికి ప్రధాన కారణం గతంలో ఆఖరి సంవత్సరంలో రుణమాఫీ చేయటం మూలాన ఆ రైతులకి వడ్డీలు భారంపై సుమారు 8,500 కోట్లు 11,000 కోట్ల రుణమాఫీ చేస్తే అందుట్లో వడ్డీకే 8,500 కోట్లు జమ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఆ రుణమాఫీలో కేవలం 3,000 కోట్లే రైతులకి రుణమాఫీ జరిగినట్టుగా మనం భావించాలి. అటువంటి పరిస్థితి రాకుండా ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు అంతంత మాత్రంగా ఉన్నా కూడా ముందు రుణమాఫీయే చేయాలి. మిగతా కార్యక్రమాలు కొంత ఇబ్బంది వచ్చినా కూడా లేకపోతే మళ్ళీ వాళ్ళకి వడ్డీ పెరిగి మనం ఈ 20,000 కోట్లకి మళ్ళీ వడ్డీ కట్టే బదులు మొట్టమొదటి సంవత్సరమే వాళ్ళని రుణ విముక్తులు చేయాలి ఆ కుటుంబాలని 25 లక్షల కుటుంబాలకి 20,616 కోట్లు రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు గౌరవ సభ్యులకి మనవి చేస్తున్న అధ్యక్ష. అదేవిధంగా రైతు భరోసా గతంలో 5,000 ఎకరానికి ఉంది అధ్యక్ష. దాన్ని ఈ సంవత్సరానికి 6,000 చేశాం. ప్రతి సంవత్సరానికి 12,000 చొప్పున ఎకరానికి ఈ రైతులకు రైతు భరోసా ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా పంట నష్ట పరిహారం కూడా గత 5-6 సంవత్సరాలుగా అకాల వర్షాల వల్ల కానీ వడగళ్ల వాన వల్ల కానీ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అటువంటి వాటికి ప్రభుత్వ సహాయం అంతంత మాత్రంగానే ఉంది అధ్యక్ష. అందుకని ఈ సంవత్సరం ఏ రకమైనటువంటి నష్టపరిహారం జరిగినా ఎకరానికి 10,000 చొప్పున పరిహారం చెల్లించడం జరిగింది అని చెప్పి గౌరవ సభ్యులకి మనవి చేస్తున్న అధ్యక్ష. అదేవిధంగా వ్యవసాయ యాంత్రీకరణ కూడా చాలా సంవత్సరాలుగా ఆగిపోయింది అధ్యక్ష. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో యాంత్రీకరణను ఎక్కడా కూడా మనం వాడుకోలేదు. దానివల్ల రైతులకు ఇబ్బంది వచ్చింది. దాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ఈ ప్రభుత్వం సంకల్పం చేసిందని చెప్పి గౌరవ సభ్యులకి మనవి చేస్తున్నాం. అదేవిధంగా మైక్రో ఇరిగేషన్ కూడా గత 5 సంవత్సరాలు ఎక్కడ అమలు జరిగినట్లు లేకపోవటం మూలాన రైతులు ప్రతి పంటకి ఈనాడు డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కానీ వాడుకునే పరిస్థితి వచ్చింది. దీనివల్ల నీటి వృధాని తగ్గించాం, వ్యవసాయాన్ని స్థిరమైనదిగా మార్చాలని చెప్పి ఈ డ్రిప్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ని పునరుద్ధరించి అన్ని పంటలకి కూడా ఈరోజు డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ని కొనసాగిస్తున్నామని చెప్పి గౌరవ సభ్యులకి మనవి చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర పథకాల వినియోగం కూడా తప్పకుండా అన్నిటినీ సద్వినియోగం చేసుకోవాలని గత 5 సంవత్సరాల్లో ఆ పథకాలు ఏది కూడా ఆర్కేవీవై కానీ పిఎంకేఎస్వై కానీ పీకేవీవై కానీ ఇటువంటి పథకాలు ఏవి అమలు చేయకపోవటం మూలాన మన ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవటం మూలాన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 3,000 కోట్ల రూపాయలు గత 5-6 సంవత్సరాల్లో మనకు రాలేదని చెప్పి గౌరవ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని వీటన్నిటినీ కూడా మళ్ళీ పునరుద్ధరించి ప్రభుత్వ పరంగా మనం ఇవ్వాల్సినటువంటి 40% మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇప్పటికే ఈ పథకాలు మొదలుపెట్టామని చెప్పి గౌరవ సభ్యులకి మనవి చేస్తున్నాం. అదేవిధంగా అందులో భాగంగానే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను కూడా మళ్ళీ పునరుద్ధరించాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన అధ్యక్ష. గతంలో ఎందుకో కానీ ఈ పంటల బీమా పథకాన్ని అవాయిడ్ చేశారు. దాన్ని అడాప్ట్ చేసుకోకపోవటం మూలాన నష్టపోయినటువంటి పంటలకు ఏమాత్రం నష్టపరిహారం ఇన్సూరెన్స్ పథకం ద్వారా వచ్చే అవకాశం లేకుండా పోయింది. అందుకని ఎన్ని ఇబ్బందులున్నా వీటిని మళ్ళీ మనం పునరుద్ధరించాలి. నష్టపోయినటువంటి ప్రతి రైతుకి కేవలం ఈ 10,000 ఇచ్చి చేతులు దులుపుకోవటమే కాదు, ఎంత పంట నష్టపోతే అంత పంట నష్టపరిహారం వచ్చేటట్టుగా ఈ యొక్క బీమా పథకాన్ని మళ్ళీ పునరుద్ధరించి తప్పకుండా ఈ సంవత్సరం వానాకాలం పంట నుంచే రైతాంగం యొక్క అన్ని ఎకరాలకి అందరి రైతులకి పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తామని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. వీలైతే ఆ బీమా పథకాన్ని మొత్తాన్ని కూడా ఎక్కువ భాగం ప్రభుత్వమే భరాయించి కొద్ది మాత్రమే టోకెన్గా రైతుల మీద భారం వేసి ఆ యొక్క పథకాన్ని పునఃప్రారంభించాలని చెప్పి మేము ప్రభుత్వం భావిస్తుందని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. ఈ సన్న రకం బియ్యం బోనస్ని ఈ రోజున
పేద విద్యార్థులకు కావచ్చు, పేద కుటుంబాలకు కావచ్చు, ఈ దొడ్డు రకం బియ్యం ఇవ్వటం వల్ల జరిగినటువంటి ఇబ్బందులు కావచ్చు, లేకపోతే దానివల్ల జరిగినటువంటి అవినీతి కావచ్చు, అరిష్టం కావచ్చు, ఈ యొక్క పథకం ఎలా కంట్రోల్ చేయాలని అనుకుంటే సన్న బియ్యం ఇస్తే తప్ప ఈ యొక్క బియ్యం మార్పిడి కానీ, బియ్యం మాఫియా కానీ, దానివల్ల జరిగేటటువంటి నష్టాలను నిరోధించవచ్చు అనే ఉద్దేశంతో కష్టమైన ఈ సన్న రకాలకి 500 రూపాయల బోనస్ని కొనసాగిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్న అధ్యక్ష. పెండింగ్లో ఉన్నటువంటి సబ్సిడీలన్నింటినీ కూడా, ముఖ్యంగా పచ్చిరొట్ట విత్తనాలకు కూడా గతంలో ఈ పెండింగ్ ఉన్న అధ్యక్ష, వాటిని కూడా క్లియర్ చేశాం. ఆయిల్ ఫామ్ సాకుకి సంబంధించినటువంటి సబ్సిడీలు కూడా పెండింగ్లో ఉన్నాయి, వాటి మొత్తాన్ని కూడా క్లియర్ చేశాం. అదేవిధంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాలకి ఉపకులపతులు వేసి వాటిని కూడా గతంలో ఉన్నటువంటి పద్ధతులకు భిన్నంగా ఆ 2 యూనివర్సిటీలను కూడా బలోపేతం చేయటం కోసం చర్యలు తీసుకోవటం జరిగింది. గతంలో ఈ యొక్క సాయిల్ టెస్టింగ్ కానీ ఇటువంటి పథకాలన్నింటినీ కూడా కొంచెం ఇబ్బంది పడేటటువంటి పద్ధతుల్లోనే, అంటే జరగనటువంటి పరిస్థితులు ఉంటే వాటినన్నింటినీ పునఃప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ కమిషన్ కూడా ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది అధ్యక్ష, దాన్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. రైతు వేదికలు కూడా గత ప్రభుత్వంలో నిర్మాణం జరిగినాయి, అవి నిరర్ధకంగా ఉండటం బాగోదనే ఉద్దేశంతో వాటికన్నిటికీ వీడియో కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేసి తద్వారా రైతుల్ని ప్రతి మంగళవారం ఈ యొక్క టెక్నాలజీ కావచ్చు, ఫామ్ మెకనైజేషన్ కావచ్చు, ఆదర్శ రైతులు కావచ్చు, శాస్త్రవేత్తల ద్వారా ప్రతి మండల కేంద్రంలో ఉన్నటువంటి రైతు వేదికల్ని సద్వినియోగం చేసి రైతుల యొక్క సందేహాలకి నివృత్తి చేయటమే కాకుండా వాళ్ళకు కావలసినటువంటి సలహాలు, సంప్రదింపులు కూడా ప్రతి మంగళవారం కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వీటిని భవిష్యత్తులో పూర్తి స్థాయిలో వినియోగించుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కూడా పకడ్బందీగా చేశాం. సుమారు 8,000 పైచీలకు ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకొని ధాన్యం కొనుగోలులో కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది జరగకుండా ఈ సంవత్సరం కొనుగోలు చేయటమే కాకుండా పైసలు కూడా 3 రోజుల్లోనే వాళ్ళ ఖాతాలో వేసుకునేటటువంటి పద్ధతిని కొనసాగించామని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. కాబట్టి ఈ వ్యవసాయ రంగానికి అందరం పెద్దలు చెప్పినట్లుగా అవసరమైనటువంటి ఈ రంగానికి అందరూ ప్రోత్సహించి మీరు ఇచ్చినటువంటి అమూల్య సలహాలు కానీ లేదా సూచనలు కానీ తప్పకుండా పాటించి రాబోయే రోజుల్లో ఈ పథకాలన్నింటినీ కూడా పక్కాగా పకడ్బందీగా కొనసాగిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. పోతే గౌరవ సభ్యులు కౌశిక్ రెడ్డి గారు కొన్ని సమస్యలు లేవనెత్తారు అధ్యక్ష. ఆయన గారి యొక్క సొసైటీల్లో వేణవంక, జోపాక సొసైటీలకు సంబంధించి ఈ యొక్క రుణమాఫీ మీద ఆయన యొక్క సందేహాలు తెలియజేశారు. అందుట్లో ఉన్నటువంటి రైతుల వీణవంకలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య 10,000 చిల్లర ఉంది అధ్యక్ష, 1000 చిల్లరున్నారు. దాంట్లో వివరాలు సరిగ్గా ఉన్నవి మాత్రం 980 ఉన్నాయి. అందుట్లో వాటినన్నింటినీ కూడా రుణమాఫీ చేసుకుంటూ 95 మందికి మాత్రం ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వివరాలు లేవు కాబట్టి మీకు ఆ వివరాలు డైరెక్ట్గా 5.7 కోట్లు చెల్లించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా జూపాక సొసైటీ కూడా అదేమైనట్టు పద్ధతులు 51 మంది వివరాలు అందలేదు కాబట్టి 3.69 కోట్లు ఆ సొసైటీకి చెల్లించడం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకు మనం చేస్తున్నాం. అదేవిధంగా రైతు భరోసా కూడా కొన్ని పేర్లు చెప్పారు అధ్యక్ష. నీలా లక్ష్మి, తర్వాత రాజేందర్, అదేవిధంగా ఈర్ల రాజేందర్ అని చెప్పి ఈ రాజేందర్ అనేటటువంటి 2.19 ఎకరాలకి 14,850 రూపాయలు చెల్లించడం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈర్ల రాజేందర్ కూడా 2.34 ఎకరాలు ఉంది అధ్యక్ష, 17,100 పే చేయటం జరిగిందని చెప్పి మనం చేస్తున్నా. నీలా లక్ష్మి మాత్రం 5 ఎకరాలు చిల్లర ఉంది అధ్యక్ష. అది తప్పకుండా 5 ఎకరాలు వచ్చినప్పుడు ఇప్పుడు 4వ ఎకరం జరుగుతుంది. ఈ నెలాఖరికల్లా ఈ 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇవ్వటం జరుగుద్ది అని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. అదేవిధంగా వెంకటరమణారెడ్డి గారు ఈ యొక్క సహాయాలన్నీ కూడా రైతుల్ని యాచకులను చేస్తున్నారనే ఆవేదనతో మాట్లాడారు. ఆయన కూడా రైతుల పట్ల ఉన్నటువంటి అభిమానంతో ఆ రకంగా మాట్లాడి ఉండొచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవసాయ శాఖని రైతు సంక్షేమ శాఖ కూడా యాడ్ చేసి వ్యవసాయం రైతు సంక్షేమ శాఖగా
భారత ప్రభుత్వమే ప్రకటించింది. ఇవన్నీ సంక్షేమంలో భాగమే తప్ప వాళ్ళని అడుక్కునేటటువంటి పరిస్థితి తీసుకురావద్దని, రైతులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళకి కొంత ఊతం ఇవ్వాలనేదే ఈ పథకాల యొక్క లక్ష్యం తప్ప ఇంకొక రకంగా కాదని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. అందుకని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం, ఈ కనీస మద్దతు ధరని తప్పకుండా చట్టబద్ధం చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ పరంగా డిమాండ్ చేస్తున్నాం. అదే పద్ధతుల్లో హార్టికల్చర్కి సంబంధించినటువంటి ఆయిల్ ఫామ్ కూడా గతంలో కేవలం 12,000 చిల్లరే ఉండేది అధ్యక్ష, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు. దాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ మంత్రి గారిని ఢిల్లీలో 2 సార్లు కలవటమే కాకుండా హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి డిమాండ్ పెట్టాం అధ్యక్ష. ఎందుకు అనంటే తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేవలం ఖమ్మం జిల్లాకే పరిమితమైనటువంటి ఈ ఆయిల్ ఫామ్ పంట సాగు రైతులకు మేలుగైనటువంటి ఆదాయాన్ని ఇస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ మొత్తాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో 33 జిల్లాల్లో సుమారు 32 జిల్లాలకి దీన్ని విస్తరించడం జరిగింది అధ్యక్ష. దానివల్ల ఇప్పుడు అన్ని జిల్లాల్లో సుమారు అందరూ రైతులు ఈ యొక్క ఆయిల్ ఫామ్ పంటకి ముందుకు రావటం జరిగింది. అందుకని ఈ సంవత్సరం రేపు రాబోయే కొద్ది రోజుల్లో ఇప్పటివరకు కొత్తగూడెం జిల్లాలోనే 2 ఫ్యాక్టరీలు ఉన్నాయి. రేపు సిద్దిపేట కూడా జూన్ జూలైలో ప్రారంభిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పెద్దపల్లిలో 1, వనపర్తిలో 1, ఖమ్మం జిల్లాకు కూడా ఈ పంట విస్తరించింది కాబట్టి అక్కడ కూడా ఈ సంవత్సరం 4 ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలని ఈ సంవత్సరం ప్రారంభిస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా దయచేసి నేను చెప్పినప్పుడు వేసిన సభ్యులందరికీ పంట చేతికి వచ్చింది అధ్యక్ష. కాబట్టి వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. మొదట 2-3 పంటలు కట్ చేసి ఇంకా కొత్త భూమిని వేయటానికి ఆ ఎమ్మెల్యేలు అందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఈ హౌస్లో ఉన్నటువంటి శాసనసభ్యులు మీరేస్తే మీ నియోజకవర్గంలో రైతులు కూడా ముందుకు వస్తారు. దీనివల్ల అనేక లాభాలు ఉన్నాయని చెప్పి గత ప్రభుత్వంలో కూడా నేను వాదించాను. దానివల్లనే 32 జిల్లాలకి మనకి అవకాశం వచ్చింది. ఇప్పుడు కూడా నేను దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాను. అందుకని కేంద్రం మీద కేవలం గతంలో 40% ఇంపోర్ట్ ట్యాక్స్ ఉండేది అధ్యక్ష. దాన్ని కేవలం ఆ మంత్రి గారు 25% మాత్రమే పెంచడం మూలన ఈరోజు 20,871 రూపాయలు టన్ను వచ్చింది అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క పంటకి ఎంత పండించినా కూడా ఇబ్బంది లేదు. ఇప్పుడు మనకు కావలసినటువంటి దాంట్లో కేవలం 3% కూడా మనం పండించట్లేదు. మనకు 100% కావాలంటే ఓన్లీ 3% కూడా మన దగ్గర లేదు. తెలంగాణలోనే ఎక్కువ అవకాశం ఉంది. ఈ దేశంలో ఎక్కడా కూడా ఇంత పంట వేసినటువంటి రాష్ట్రం ఎక్కడా లేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితమైనటువంటి పంటని ఈనాడు తెలంగాణ మొత్తానికి విస్తరించేటట్టుగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా దాన్ని ప్రోత్సహించండి. ప్రోత్సహిస్తే దానికి చాలా లాభాలు ఉన్నాయి. నిన్న కురిసినటువంటి వడగండ్ల వాన ఆ పంట ఏమీ చేయదు. కోతుల బెడద వల్ల ఆ పంటకి నష్టం లేదు. నీటి సౌకర్యం కూడా వరికి 1 ఎకరానికి కావలసిన నీరు దాన్ని 4-5 ఎకరాలు మనం ఆయిల్ ఫామ్ పండియొచ్చు. దానికి 51,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాము రైతుకి. 3 సంవత్సరాలు అతనికి పంట వచ్చే లోపల ఇంటర్ క్రాప్ వేసుకున్నా కూడా ఆ ఇంటర్ క్రాప్ కూడా సబ్సిడీ ఇస్తున్నాము. కాబట్టి ఏ రైతు కూడా దీని గురించి ఇబ్బంది పడాల్సిన పని లేదు. మార్కెట్ అస్సలే ఇబ్బంది లేదు. మీరు కోసి సెంటర్కి తీసుకొస్తే 3వ రోజున మీ అకౌంట్లో ఆ పైసలు పడే అవకాశం ఉంది. కాబట్టి ఇన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ఈ పంటని ప్రోత్సహిస్తే తెలంగాణ అతి కొద్ది రోజుల్లోనే దీనికి 20 లక్షల ఎకరాలు మన తెలంగాణలో దానికి అవకాశం ఉన్నటువంటి భూములు ఉన్నాయి. కాబట్టి దయచేసి అధ్యక్ష, మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా చెప్పాను, మీ దగ్గర కూడా చాలామంది వేశారు అధ్యక్ష. మీ దగ్గర వేసినటువంటి రైతులు ఇంకా ముందున్నారు అధ్యక్ష. అందుట్లో ములగేశారు, కొంతమంది పసుపు వేశారు, కొంతమంది మిర్చి వేశారు. చాలా సంతోషం వేసింది. డ్రిప్ ఇరిగేషన్ ఉండటం వలన కరువు ప్రాంతాల్లో కూడా కొద్దిపాటి భూగర్భ జలాలతోటి ఈ వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి శాసనసభ్యులు దీని మీద మనసు పెట్టాలని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్న అధ్యక్ష. అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ గారు కోఆపరేటివ్ మీద అడిగారు అధ్యక్ష. ఆయన చెప్పినట్లుగానే ఎంక్వైరీ చేశాం. దాంట్లో ఎవరు దోషులు వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం. ట్రాన్స్ఫర్స్ తప్పకుండా ఈ రాష్ట్రంలో డీసీఓలు ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా చేయటానికి ప్రయత్నం చేస్తున్నాం.
సిఈఓలది మాత్రం గతంలో ఆ సొసైటీల యొక్క ఆదేశాల మేరకే పనిచేస్తున్నారు. దాన్ని కూడా విత్ ఇన్ ది బ్యాంక్ పరిధిలో చేయాలనే ఉద్దేశం తప్పకుండా తీసుకున్నామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్న అధ్యక్ష. దీని ద్వారా ఈ యొక్క పంటలతోటి పాటు దీనికి మనం ప్రాసెసింగ్ యూనిట్లు కానీ, కోల్డ్ స్టోరేజ్లు కానీ, అదేవిధంగా గోడౌన్కి సంబంధించినటువంటి అంశాల మీద కూడా దృష్టి పెట్టాం. మా దగ్గర ఇప్పటికే ఒక మెగా ఫుడ్ పార్క్ని ఏర్పాటు చేశాం. ఎక్కడ ఏ పంట బండుతూ ఉంటే ఆ పంట నష్టపోకుండా ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లతోటి పాటు, కోల్డ్ స్టోరేజీలతోటి పాటు గోడౌన్ సౌకర్యాలు కూడా కల్పించడానికి వేర్ హౌసింగ్ ద్వారా ప్రయత్నం చేస్తున్నాం. ఈ సంవత్సరం ఎంత అవకాశం ఉంటే అంత వేర్ హౌసింగ్ ద్వారా గోడౌన్స్ నిర్మాణం కొనసాగిస్తామని చెప్పి గౌరవ సభ్యులకు మనం చేస్తున్న అధ్యక్ష. అదేవిధంగా ఎరువులకు సంబంధించి కూడా ముందుగానే ప్రయత్నం చేసి ఎక్కడా కూడా లోటు రాకూడదనే ఉద్దేశంతో ఒక్క నెల మాత్రం ఒక రేకులు రాకపోవటం ఒకటి, అది కూడా ఇక్కడ షార్టేజ్ రాలేదు అధ్యక్ష. వస్తుందేమనే ఉద్దేశంతో షాపు తెరవక ముందే రైతు వాళ్ళ రిజర్వేషన్ కోసం ఎక్కడైనా ఒకసారి పెడితే దాన్ని ప్రచారం చేసినటువంటి వ్యవహారం ఉంది అధ్యక్ష. కౌశిక్ రెడ్డి గారి ఫోటోలు కూడా చూపించారు. తప్పకుండా ఈ సంవత్సరం ఎక్కడా కూడా 40.18 లక్షల మెట్రిక్ టన్నులు వివిధ రకాలు ముందుగానే తెప్పించాం అధ్యక్ష. యాసంగి సీజన్లో కూడా ఎక్కడ ఆ ప్రయత్నం ఎక్కడా కూడా మనకి ఎరువుల ఇబ్బంది రాలేదు. కాకపోతే రైతులు వస్తుందేమోననే ఉద్దేశంతో లేకపోతే ఒకే ఒక షాపు దగ్గర లేకపోతే ఎక్కడో షాపు తెరవక ముందు నుంచున్నటువంటి క్యూ తప్పితే ఎక్కడా కూడా ఎరువుల యొక్క ఇబ్బంది లేదు. మీరు చెప్పినటువంటి వేణువంక చల్లూరులో 21/2/25న 230 బస్తాలు తీసుకెళ్లారు అధ్యక్ష. 22వ తారీఖున 230 బస్తాలు తీసుకెళ్లారు. 23వ తారీఖున 400 బస్తాలు తీసుకెళ్లారు. తప్పకుండా ఎరువులకు సంబంధించి వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఒక నెల మందగించినా కూడా మేము అడ్జస్ట్ చేసి ఎక్కడైతే సర్ప్లస్ ఉందో ఆ జిల్లాల నుంచి తెల్లారిపాటికి మళ్ళీ ఆ ప్రాంతాలకు తరలించి రైతులను ఆదుకున్నామని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. అదేవిధంగా సీడ్కి సంబంధించి కూడా పత్తిలో కానీ మిగతా విత్తనాల్లో ఆ కంపెనీలు కొంత మొరాయించిన తెలంగాణ ప్రభుత్వంలో మీ యొక్క ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అధ్యక్ష తెలంగాణ రైతుకి విత్తనం ఇవ్వకుండా మీరు బయట రాష్ట్రాలకు పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పి వార్నింగ్ ఇచ్చి ముందు మన రైతులకు ఇచ్చిన తర్వాతనే వాళ్ళు బయట వ్యాపారం చేసుకునేటట్టుగా నియంత్రించడం మూలాన ఎక్కడా కూడా విత్తనాలకు కూడా కొరత రాలేదు అని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. అదేవిధంగా యానిమల్ హస్బెండరీకి సంబంధించి ఒకళ్ళిద్దరు మాట్లాడారు అధ్యక్ష. దానికి సంబంధించినటువంటి బర్డ్ ఫ్లూకి ఏమేం చర్యలు తీసుకోవాలో కూడా తీసుకున్నాం. తప్పకుండా భవిష్యత్తులో పక్క రాష్ట్రాల్లో ఇది ఉధృతంగా ఉన్నమాట వాస్తవం. బోర్డర్లో కూడా మాకు కూడా కొద్దిగా అటాక్ అయింది. వెంటనే ఆ డిపార్ట్మెంట్ని అప్రమత్తం చేశాం. దానికి సంబంధించి యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి చర్యలు కూడా ఎంత వీలైతే అంత తీసుకొని ఈ ప్రభుత్వం వ్యవసాయానికి అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి అన్ని అంశాల్లో చిత్తశుద్ధితోటి పనిచేసి రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే వ్యవసాయ రంగానికి అనుబంధ రంగాలకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రభుత్వంగా రైతాంగం సుఖ సంతోషాలతో ఉండేటటువంటి విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. వ్యవసాయము మరియు సంబంధిత డిమాండ్స్కు సంబంధించి ఏవైనా 1-2 క్లారిఫికేషన్స్ ఉంటే